అన్నా క్యాంటీన్ క్రేజ్ అయితే మామూలుగా లేదు. కమెంట్లలోనే కాదు, నాకు డైరెక్ట్ కూడా చాలా మంది అయితే అన్నా క్యాంటీన్ లో ఫుడ్ ట్రై చేయమని చెప్పారు. హలో బట్ ఈ 30 days ఫుడ్ ఛాలెంజ్ లో ఇది డే 2 సెకండ్ బ్లాగ్. మార్నింగ్ లేసి రెడీ అయిపోయి కాలేజ్ కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం కి మన ఫాలోవర్స్ చెప్పినట్టు అన్నా క్యాంటీన్ లో ఫుడ్ ట్రై చేద్దామని అయితే వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళిన వెంటనే ఫుల్ గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. లైన్ లో లాస్ట్ నేనే ఉన్నాను. ఇంకా అంత వర్షంలో కూడా అక్కడ జనాలు అయితే చాలా మందే ఉన్నారు. ఈ అన్నా క్యాంటీన్ బ్రాంచెస్ మన తిరుపతిలో 3 అయితే ఉన్నాయి. ప్రతిరోజు వందల కొద్ది జనాలు అయితే ఇక్కడికి వచ్చి తింటున్నారంట. ఇక్కడ ఫోన్ పే అయితే లేదు. అన్నని రిక్వెస్ట్ చేస్తే ఓకే అని చెప్పాడు. ఇక్కడ పిల్లోడు కాడి నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కడైతే ఫుడ్ తింటున్నారు. ముందు మనం 5 రూపీస్ ఇచ్చినప్పుడు మన చేతికి ఒక కాయిన్ అయితే ఇస్తారు. ఆ కాయిన్ వాళ్ళకి ఇస్తే ఫుడ్ పెడతారు. ఇంకా ఆ ప్లేట్ లో రైస్ అయితే పెట్టించుకున్నాను. నెక్స్ట్ వచ్చి 2 టైప్స్ కర్రీస్ కూడా పెట్టారు. ఇంకా లాస్ట్ లో చల్లటి పెరుగు కూడా పెట్టేశారు. జస్ట్ 5 రూపీస్ కి ఇన్ని ఐటమ్స్ వచ్చాయి. ఇంకా ఈ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ముందైతే మునక్కాయ సాంబార్ తో టేస్ట్ చేశాను. దీని టేస్ట్ నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి మిల్ మేకర్ కర్రీతో టేస్ట్ చేశాను. దీని టేస్ట్ కూడా సూపర్ గా ఉంది. నిజంగా 5 రూపాయలకి ఇంత మంచి క్వాలిటీతో అన్నం పెడుతున్నారంటే ఎంతో గొప్ప విషయము. అన్నదాత సుఖీభవ.